ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల ఎంపిక ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఉండాలని ఎంపీడీఓ జయశీల తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక కమిటీలతో కార్యదర్శులతో ప్రత్యేక అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా చూడాలని, మొదటి ప్రాధాన్యతగా ఒంటరి మహిళలను, అతి నిరుపేదలను గుర్తించాలని, ఏ ఒక్క నిరుపేద కూడా మిస్ కావద్దని అన్నారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం 400 గజాల కంటే ఎక్కువ నిర్మించకూడదు అని, 600 గజాలు దాటితే ప్రభుత్వం పథకం వర్తించదని అన్నారు. కమిటీలు ఎంపిక చేసిన దాని ప్రకారం లబ్ధిదారులను గుర్తిస్తామని, కాబట్టి ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అన్నారు. కార్యదర్శులు ఎప్పటికప్పుడు కమిటీ సభ్యులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని, ఏదైనా తేడాలు వస్తే కార్యదర్శులు బాధ్యత వహించాలని తెలిపారు. మండలానికి 750 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని, నియోజకవర్గానికి 3500 ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేస్తే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో మండలానికి 750 ఇళ్లు మంజూరయ్యాయని, ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా ఎంపీడీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణరెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీధర్ తదితరులు ఉన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు నివాస యోగ్యమైనటువంటి ఆవాసం లేకుండా, అంటే ఒక ఇల్లు అనేది లేకుండా ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మన ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా, అంటే ప్రాధాన్యత అంశంగా తీసుకొని, వాళ్ళ స్లోగన్ ఏంటంటే కూడు గూడు గుడ్డ అనేది ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఉన్న నినాదం. సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దాంట్లోనే కనీస అవసరాలు, మానవుడికి జీవించడానికి మనకి రాజ్యాంగంలో ఇచ్చిన హక్కును ఆధారం చేసుకొని నివాస యోగ్యమైన ఇల్లు అనేది మనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక పేరు పెట్టి గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఇది చెందే విధంగా గ్రామ స్థాయి లోపల, ఎందుకంటే దీంట్లో మనకి ఏంటంటే పారదర్శకత, అంటే ఎలాంటి మనకి ఏమంటారు అడ్డు అదుపు అనేది మనము పెట్టుకోకుండా ఏంటి మనం చేయాల్సిందంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, అంటే ప్రతి వాళ్ళకి జవాబుదారీగా మనం ఉండేందుకే గ్రామ స్థాయిలో కమిటీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనది డెమోక్రటిక్ కంట్రీ, మీ అందరికీ తెలుసు, ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం లేదంటే ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలే కావాలి. కాబట్టి మనం అక్కడ అంటే రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు పొందుపరిచి గ్రామీణ ప్రాంతాలలో అమలు చేయండి అంటే కుదరదు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ కమిటీ మెంబర్లుగా మేము ఎంపిక చేయడం జరిగింది. మీరు ఇచ్చిన పేర్లు మేము గౌరవ అంటే ప్రభుత్వం చేత ఆమోదించబడి ఇప్పుడు కమిటీలుగా మీరు ఒక ఏమంటారంటే మేలైన ఎంపిక విధానం అనేది చేయడం మీ యొక్క భుజాల మీద వేస్తుంది గవర్నమెంట్. సో కాబట్టి కమిటీ సభ్యులందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఈ స్కీమ్ మీద కొంత అవగాహన ఉండాలి. దాదాపు మీ అందరి ప్రెజెన్స్లోనే, అంటే గ్రామాలలో టీవీగా కూడా వీళ్ళు మా సెక్రటరీ ఆధ్వర్యం లోపల కొంతమంది సర్వే చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, ఎందుకంటే గ్రామం మీద పట్టు ఉన్న వాళ్ళే గ్రామ కమిటీలలో మెంబర్లుగా ఉన్నారు. సో ఆ టీంలుగా సర్వే చేసినప్పుడు ఏంటి అని అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండి బంగ్లాలలో ఉండి అది తల్లిదండ్రుల పేరు మీద ఉంది, 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి వేరు కావాలంటే ఇప్పుడు మనకు హౌసింగ్ పారామీటర్స్ ప్రకారంగా అది ఇప్పుడు మనము అర్హులుగా మొదటి ప్రాధాన్యత తీసుకోవడానికి లేదు. వాళ్ళకు పక్కా హౌస్, పక్కా గృహము అనేది లేకుండా, అంటే పక్కా అంటే వర్షానికి నడుచుకుంటూ ఎండకి ఎండుకుంటూ లేకపోతే రేపులతో మంటలు వేసుకుంటూ ఇట్లా ఉంటాయి కదా వాళ్ళకి. పాపం జీవన విధానం అనేది దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి. తదుపరి మనం ఏం చేస్తున్నాము అనంటే జాయింట్ ఫ్యామిలీ, సరే తల్లిదండ్రులది భవంతులు ఉన్నాయి, లేకపోతే ఇది ఉంది, కానీ దాంట్లో సెపరేట్ రేషన్ కార్డ్ అనేది ఇక్కడ క్రైటీరియా కాదు. కమిటీ మెంబర్స్ మీరు గ్రహించాలి, అన్ని స్కీమ్స్కి రేషన్ కార్డు వేరే ఉంది కదా, తల్లిదండ్రులకు వేరే ఉంది, ఎవరి భూములు వాళ్ళకు పట్టాయి ఉన్నాయి, వీళ్ళకు వేరే రేషన్ కార్డు ఉంది, వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అనేది ఈ హౌసింగ్ నియమావళిలో అది వర్తించారు. ఎన్ని రేషన్ కార్డ్స్ అన్నా పొందనండి, ఏదైనా చేసుకోనండి, కానీ తల్లిదండ్రులకు గుడిసేసి మనం భవంతులలో ఉండి, అంటే నేను మీరు ఎవరైనా సరే మన పిల్లల క్షేమం కోసమో మన క్షేమం కోసమో మనం బాగుంటాం, తల్లిదండ్రులు వాళ్ళు లేవలేని స్థితిలో ఉంటే గుడిసెలలో వేస్తాం. అప్పుడు ఏం చేస్తారంటే మా తల్లి పేరు మీద పెట్టుకున్నా నాకుంది, నా తల్లిదండ్రులకు లేదు కదా అంటే కాదు, దే ఆర్ డిపెండెంట్స్, వాళ్ళు మీ మీద ఆధారితులు, అర్థమైందా, మీ మీద ఆధారపడ్డవాళ్ళు, అర్థమైందా. దాని యొక్క మళ్ళీ ఇంకొకటి మీరు గ్రహించాలండి, ఏంటంటే
ఏఐ అనేది ఒకటి ఇప్పుడు ఈ మధ్య అందరూ వింటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే కృత్రిమ మేధాతోని 360 డిగ్రీస్ యాంగిల్లో సర్వే అనేది నిర్వహించిన పిదప మాత్రమే ఫిజికల్ సర్వేకి మన ప్రభుత్వ అధికారులు మీ గ్రామాల్లోకి రావడం జరిగింది. అంటే అది ఇచ్చిన డాటాని మన చేతిలో పెట్టుకొని తర్వాత వీళ్ళు చేసేది అంటే మనం ఫిజికల్గా పోతున్నాం. ఉదాహరణకి వీరున్నారు మా పిట్టల మోహన్ గారు విజయవాడలో ఉంది, సిరిసిల్లలో ఉంది అనేది కామెంట్ వచ్చింది. ఎందుకంటే ప్రజల సమక్షం లోపల ఏదైనా కూడా నిర్ణయాత్మకమైనటువంటి ఫలితం అనేది మనం పొందుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామ సభలలో మనం ఫైనల్ లిస్ట్ తయారు చేయండి అని. అయినా వేల మంది లోపల వాళ్ళ చర్చ, వాళ్ళ అబ్జెక్షన్స్ అంటే అభ్యంతరాల సేకరణ అవన్నీ తీసుకొని కూడా మళ్ళీ మేము ఏం చేసామంటే డిపార్ట్మెంట్ వాళ్ళంతా అంటే హౌసింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మా పంచాయతీ రాజ్ అంతా కలిసి మేము ఏం చేసినాం మళ్ళీ వాళ్ళ నుంచి అర్జీలు స్వీకరించడం జరిగింది. అర్జీలు స్వీకరణ తర్వాత కూడా ఏంటిదంటే ఈ కృత్రిమ మేధా ద్వారా వచ్చిన లిస్టులో ఫలానా వ్యక్తి ఆయన రెంట్కుంటుండండి, ఆయన కొంచెం జాగా ఉంది కానీ మాత్రం ఇల్లు లేదు. ఎంత ఇల్లు లేనోడైనా జాగా ఉంది కాబట్టి బంగ్లా తీసుకుంటాడు, తప్పదు కాబట్టి కిరాయి. కానీ కట్టుకునేది ఏంటంటే తన స్తోమత ఎంత ఉంది, కట్టుకోలేని స్థితిలో ఉంటేనే రెంట్కి పోయినాం అనేది వాళ్ళ ఒపీనియన్ కూడా మేము ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఆ తదుపరి మనకేమైంది అని అంటే ఇచ్చిన L అంటే లిస్ట్ 1 జాబితా 1 ప్రకారంగా ఇందులో 3 లిస్టులు ఉన్నాయండి. ఒకటి L1, L2, L3. L1లో ఏంటి అంటే స్థలము ఉండి అర్హుల పథకానికి అర్హత ఉన్న వాళ్ళది L1 జాబితాగా మనం తీసుకోవడం. L2 అంటే స్థలం లేదు, ఇల్లు లేదు కానీ అర్హులుగా ఉన్నారు. అంటే ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తుంది ప్రభుత్వం అంటే స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకు మనం ఆర్థిక సహాయం అందిస్తే వాళ్ళు ఒక పక్కా హౌస్ అనేది నిర్మించుకొని వాళ్ళు లబ్ధి పొందుతారు అనేది L1 జాబితా ప్రకారంగా మనం రూఢి చేసుకున్నాం. అది ఫైనల్ జాబితా. అయితే L2లో కూడా అంటే మనకి ఎంత స్థలం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేసిందంటే నా పాత ఇల్లే తీసుకొని అంత గుడిసెలా ఉంది కొంచెం ఇంకా ఇది ఆగదు అన్న వాళ్ళు ఏం చేసారు ఆ ఇల్లు స్థలమే చూపించుకొని కూడా మళ్ళీ మనకి L1 జాబితాలోకి వాళ్ళని ప్రమోట్ చేయడం జరిగింది. అంటే ప్రజల యొక్క అంటే స్వనిర్ణయం అంటే వాళ్ళ సొంత నిర్ణయం ప్రకారంగా మాత్రమే ఈ జాబితాలు రూపొందించబడ్డాయండి. ఇది గమనించాలి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, బోయినపల్లి మండలంలో ప్రతి మారుమూల గ్రామమైన, మారుమూల ప్రాంతమైన, మారుమూల వాడ అయినా ప్రతి ఒక్క లబ్ధిదారుది మీకు ఒక అవగాహన ఉండాలి. కమిటీలో ఏ ఒక్క వ్యక్తిని పెట్టలేదండి. ఎంతమంది ఉన్నారండి? మన 5 ఉన్నారు. ఊరును 5 విభాగాలుగా చేసుకుంటే ఫస్ట్ మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోండి. ఒక బండి మీద ఒక రౌండ్ వేస్తే మీరు ఒక 20 ఇళ్ళు పంచుకున్నారనుకోండి, అక్కడ చూసుకొని వస్తారు నిజంగా ఫలానోడిది కావాలా, వాళ్ళ L1 లిస్టులో ఉండాలి. ఇప్పటికీ లేకపోతే కూడా మాకు ఇవ్వండి, దాన్ని ప్రభుత్వానికి మేము నివేదిస్తాం. దాదాపుగా మేము 99% పర్ఫెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేస్తామన్న కాన్ఫిడెంట్తో మేము ఉన్నాము. కానీ ఎక్కడైనా ఇంకా పొరకొచ్చం జరిగి ఉంటే అర్హత కలిగి లబ్ధి పొందలేకపోతున్నారు, ఈ జాబితాలో వాళ్ళకి కవర్ కాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి.